జ్యోతిష్య అభిలాష మిత్రులకు స్వాగతం. ఈరోజు మనము 27 నక్షత్రాల్లో మొదటి నక్షత్రమైన అశ్విని నక్షత్రం గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం సహజ మేషరాశిలో మొదటి నక్షత్రం. ఈ నక్షత్రం తర్వాతే అన్ని నక్షత్రాలు కూడా స్టార్ట్ అవుతాయి. సో అశ్విని నక్షత్రానికి ఇది కేతు గ్రహ నక్షత్రము. ఈ నక్షత్రానికి అధిదేవతలు అశ్విని దేవతలు. ఇది దేవగణ నక్షత్రము. ఆది నాడి జంతువు గుర్రం అన్నమాట. దిక్కు వచ్చేసి నైరుతి దిక్కు అన్నమాట. పురుష జాతి. అడ్డరస వృక్షానికి నియంత్రణ నక్షత్రము అశ్విని నక్షత్రము. అశ్విని నక్షత్రంలో ఏ పాదంలో జన్మించిన వారైనా ప్రథమ స్థానాన్ని కోరుకుంటారు వారు చేసే వృత్తి ఉద్యోగాలలో. అందుకోసం విశేషంగా కృషి చేస్తారు. ఎంతో మందిని సలహాలు అడిగి చివరికి తన నిర్ణయాన్ని అమలు చేస్తారు. వీరు కొంతమంది చామన ఛాయ కలర్లో, కొంతమంది బ్లాక్ కలర్లో ఉంటారు. వీరు ఇంట్లో ఎవరి మాట వినరు. వీరికి పెద్దవారు చెప్పిన మాటలు అసలు వినరు. పెద్దవారితో వాగ్వివాదానికి దిగుతారు. ఈ అశ్విని నక్షత్ర జాతకులు బీటెక్, పిహెచ్డి ఎన్ని టాప్ యూనివర్సిటీలు ఉంటే అన్ని టాప్ యూనివర్సిటీలు కూడా చదవడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు. విద్యారంగంలో విశేషమైన కృషి చేస్తారు. అశ్విని నక్షత్ర జాతకులకు పెద్ద అన్నగారి సలహా అసలు వినరు. వీరు పెళ్లిని మొదట్లో వద్దనుకుంటారు. పెళ్లి సంబంధాలు చూసినా మాకు వద్దని తిరస్కరిస్తూ ఉంటారు. వీరు మొండితనంగా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు అనేక రంగాలపై మక్కువ చూపించి అనేక విషయాల పట్ల జ్ఞానాన్ని అర్జిస్తూ ఉంటారు. వీరు 4-5 రకాల భాషలు కూడా మాట్లాడుతూ ఉంటారు. వీరు ఎక్కువగా ఫైనాన్షియల్ సంబంధించి వృత్తి ఉద్యోగాల్లో, స్టాక్ మార్కెట్ సంబంధించి వృత్తి ఉద్యోగాల్లో, బ్యాంకింగ్ సెక్టార్స్ సంబంధించిన వృత్తి ఉద్యోగాల్లో, అలాగే వీరికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు. వీరు ఎక్కువగా పెద్దవాళ్ళ పట్ల వాళ్ళు చెప్పే వాటి పట్ల వినకుండా వారు తమ నచ్చింది చేయడానికి మాత్రమే చేస్తూ ఉంటారు అన్నమాట. ఎంతో మందిని సలహాలు అడిగి చివరికి తన నిర్ణయాన్ని అమలు చేస్తారన్నమాట. అలాగే సంగీత వాయిద్యాల మీద, గిటార్ మీద, వనం మూలికల మీద, ఆయుర్వేద వైద్యం మీద, హోమియో వైద్యం మీద, క్రికెట్, ధనుర్విద్యలందు ఆసక్తి ఉంటుంది. వైద్య రంగంలోనూ, క్రీడా రంగంలోనూ సొంతంగా హాస్పిటల్ పెట్టుకునే స్థాయికి కూడా వీళ్ళు ఎదుగుతారు అన్నమాట. అలాగే రాజకీయ రంగంలో ఆసక్తి చాలా తక్కువగా ఉంటుంది. అవకాశం వస్తే ఆ రంగంలో కూడా పురోగతి సాధిస్తారు అన్నమాట. జీవితంలో 24 సంవత్సరాలు వచ్చే వరకు కష్ట సుఖాలతో సంబంధం లేకుండా గడిపేస్తారు. ముఖ్యంగా సహోదరి వర్గం వలన చికాకులు ఎదురవుతాయి. స్వశక్తితో అంచెలంచెలుగా ఎదుగుతారు. స్థిరాస్తులు సంపాదించి భూమి మీద మోజు అధికంగా ఉంటుందన్నమాట. పైకి కనిపిస్తున్న జీవితం వేరు, అంతర్గత జీవితం వేరేగా ఉంటుంది. సుమారుగా 50 సంవత్సరాలు వచ్చే వరకు వీళ్ళు యోగానికి ఎటువంటి భంగం కూడా వాటిల్. బంధువులలో ఒక వర్గం స్త్రీలతో విభేదాలు, వర్గ వైషమ్యాలు, కుల మత వర్గ వైషమ్యాలు అత్యున్నత స్థితికి వెళ్లకుండా అడ్డుకుంటారు. అంతరంగిక వర్గం సలహాలు స్వీకరించకుండా ఉంటే వీరు గొప్పవాళ్ళు అవుతారు అన్నమాట. అలాగే గణపతి పూజ, గోవు పూజ చేయడం వల్ల మంచి జరుగుతుంది. పూజలు తొందరగా ఫలిస్తాయి అన్నమాట. సో ఇది కేతు గ్రహ నక్షత్రం యొక్క లక్షణాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.